హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చేయండి, దాని తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఇవాళ ఏదైతే మనము లెవెల్స్ ఉన్నాయో పర్ఫెక్ట్లీ వర్క్ చేశాయి, ఆల్గో లెవెల్స్. అండ్ నిన్న మనం ఏదైతే సింపుల్ అనాలిసిస్ చేసామో అది కూడా పర్ఫెక్ట్లీ వర్క్ అయింది. సో ఎవరైనా దాని బేసిస్లో ట్రేడ్ చేస్తుంటే కనుక కింద కమెంట్ చేసి చెప్పండి. సో నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్ ఇక్కడ పెట్టాను. సో ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ మనం చూసుకున్నట్టయితే నిన్న మనం అనాలిసిస్ చేస్తాం, మార్కెట్ అనేది ఈ లెవెల్స్లో హోల్డ్ చేయలేకపోయింది. సో 25,500 లెవెల్ కిందికి వచ్చేసింది, అండ్ 25,550 లెవెల్ని హోల్డ్ చేయలేకపోయింది. ఇక్కడ మార్కెట్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఫెయిల్ అయింది, అండ్ ఇది ఫేక్ బ్రేక్అవుట్ కన్సిడర్ చేయవచ్చు. మార్కెట్ దీని కింద ఉన్నంతసేపు మార్కెట్ బేరిష్లా చూడొచ్చు, దీని పైకి వెళ్తేనే మార్కెట్లో పాజిటివ్ ఉండొచ్చు అని మాట్లాడుకున్నాం. సో ఎగ్జాక్ట్లీ మీరు చూసినట్టయితే మార్కెట్ ఓపెన్ అవ్వడం ఈ రేంజ్లో ఓపెన్ అయింది, మళ్ళీ రిజెక్ట్ చేసింది. ఎప్పుడైతే ఇక్కడ లోస్ బ్రేక్ అయిందో అండ్ ఇక్కడ నుంచి సెల్లింగ్ కంటిన్యూ అయింది, దాని తర్వాత ఏదైతే డేలో ఉందో అది బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చేసింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 3 days ఒక లోస్ని మార్కెట్ బ్రేక్ చేసింది, దాని కింద ట్రేడ్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నో సింపుల్ మార్కెట్ ఇంకా కూడా ఈ లెవెల్స్ కింద ఉంటే బేరిష్ లెక్క కన్సిడర్ చేయవచ్చు. నేను ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ పెడతాను, సో మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్ క్యాండిల్స్ చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 6 days ఒక లోస్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లెవెల్ చూడండి. సో మార్కెట్ ఈ రేంజ్ని మార్కెట్ ఇప్పుడు బ్రేక్ చేసింది, 25,400 లెవెల్ కింద ప్రైస్ ఉంది. సో మార్కెట్ నిన్న 25,550 లెవెల్ పైన హోల్డ్ చేయలేకపోయింది, 25,500 కిందికి వచ్చింది. సో ఈ లెవెల్స్ పైన ఉంటేనే అప్ సైడ్ పాసిబిలిటీస్ అనుకున్నాం. సో వెళ్ళలేదు మార్కెట్ ఆ లెవెల్స్ పైకి, మార్కెట్ కిందికి వచ్చింది, ఈ లెవెల్స్ బ్రేక్ చేసింది. ఇప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే, ఇంకా డౌన్ సైడ్ రావచ్చా అంటే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, 25,300 లెవెల్ ఒక్క సపోర్ట్ ఉంది. సో ఒకవేళ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ 150 to 200 పాయింట్స్ డౌన్ సైడ్ నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో 150 to 200 పాయింట్స్ డౌన్ సైడ్ రావచ్చు. ఎక్కడి వరకు రావచ్చు? 25,200, 25,100, 25,000 లెవెల్స్, ఈ లెవెల్స్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి కనుక ప్రైస్ వస్తే. ఓకే, బుల్లిష్ ఎప్పుడు అవ్వచ్చు అంటే సింపుల్, బుల్లిష్ మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ చేసి అగైన్ మళ్ళీ మార్కెట్ 25,400 ఆర్ 450 లెవెల్స్ పైన అట్లీస్ట్ మార్కెట్ హోల్డ్ చేస్తే అప్పుడు షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో 25,500 లెవెల్ అండ్ 25,400 లెవెల్, రెండు లెవెల్స్ కూడా రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది నిఫ్టీకి. ఓకేనా, సో నిఫ్టీ యాజ్ ఆఫ్ నో బేరిష్ వ్యూతో కనిపిస్తుంది. ఇంకొద్దిగా మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. ఈ లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి, ఒక 150 to 200 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చే పాసిబిలిటీస్ నిఫ్టీ 50లో కనిపిస్తున్నాయి. ఓకేనా, క్లియర్గా అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చేసుకుందాం. సో సెన్సెక్స్ నిఫ్టీ చార్ట్ రెండు సేమ్ ఉంటాయి కాబట్టి సెన్సెక్స్ కవర్ చేసుకుందాం మనం. సో ఇక్కడ మనం సెన్సెక్స్లో చూసినట్టయితే ఇక్కడ కూడా మీరు సెన్సెక్స్లో చూస్తే లాస్ట్ 3 days మార్కెట్ ఒక లోస్ని మార్కెట్ బ్రేక్ చేసింది. ఇక్కడ మనం చూసినట్టయితే బ్రేక్ చేసింది, దానికన్నా ముందున్న లోస్ కూడా ఇక్కడ బ్రేక్ చేసింది. అండ్ మార్కెట్ ఇక్కడ మీరు చూసినట్టయితే స్లైట్లీ ఒక లోవర్ హై అండ్ లోవర్లో స్ట్రక్చర్ కనిపిస్తుంది మీకు. అండ్ ఈ 3 క్యాండిల్స్ని మీరు చూసినట్టయితే ప్రీవియస్లీ మనం ఇక్కడ నుంచి కూడా బేరీ స్ట్రక్చర్ కనిపిస్తుంది. సో మార్కెట్ వచ్చేసి ఇప్పుడు మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉంది. సో ఇంకొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు, మార్కెట్ ఈ పాయింట్ వరకు సపోర్ట్ ఉంది. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 83,000 లెవెల్, 82,856 లెవెల్, ఈ రెండు లెవెల్స్ సపోర్ట్లకి యాక్ట్ చేయొచ్చు. మార్కెట్ ఇక్కడ నుంచి వచ్చి డౌన్ సైడ్లో ఇక్కడ నుంచి మార్కెట్ హోల్డ్ చేసి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు మార్కెట్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో మార్కెట్ అయితే ఈ లెవెల్స్ వరకు అయితే మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఈ లెవెల్ కనుక బ్రేక్ అయిందనుకోండి, సెన్సెక్స్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 300 to 400 పాయింట్స్ అయితే ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సెన్సెక్స్లో కూడా. సో ఇంపార్టెంట్ లెవెల్ 82,856, 83,000 లెవెల్, ఈ రెండు లెవెల్స్ బ్రేక్ అయినాయి అనుకోండి మార్కెట్లో సెన్సెక్స్లో, అండ్ డౌన్ సైడ్ 82,500 అండ్ 82,000 టార్గెట్ వైపు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో సెన్సెక్స్ కూడా నాకు వీక్గా అనిపిస్తుంది. సో మార్కెట్ ఈ లోస్ ఆల్మోస్ట్ ఆల్ మీరు చూసినట్టయితే ఇక్కడ 3 క్యాండిల్స్, ఇక్కడ ఒక
3 క్యాండిల్స్ లోస్ మార్కెట్ బ్రేక్ చేసింది. ఇక్కడ మనకి ఒక లో ఉంది, ఇది ఇంపార్టెంట్ సపోర్ట్. ఇది బ్రేక్ అయిపోయింది అనుకోండి, అంటే ఇది దగ్గర 83,000 ఇది బ్రేక్ అయ్యి మళ్ళీ ఇది బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్లో డౌన్ సైడ్ ఇంకా స్ట్రాంగ్లీ పాసిబిలిటీస్ ఉన్నాయి అండ్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్. అప్ సైడ్ మార్కెట్ వెళ్ళాలంటే అట్లీస్ట్ మార్కెట్ మళ్ళీ ఇక్కడ ఏదైతే హైస్ ఉన్నాయో అట్లీస్ట్ ఏదైతే మనకి 2 హైస్ బ్రేక్ చేయాలి, 83,800 ఆర్ 900 బ్రేక్ చేస్తేనే అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అయితే వీక్నెస్ కనిపిస్తుంది, సో ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు. 83,500 83,600 రెండు లెవెల్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు సెన్సెక్స్లో కూడా. ఓకే, సో సింపుల్ నిఫ్టీ సెన్సెక్స్ రెండు బేరిష్ కనిపిస్తున్నాయి యాజ్ ఆఫ్ నో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే నిన్న రివర్సల్ క్యాండిల్ బ్యాంక్ నిఫ్టీలో, ఇవాళ బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే ఈ 2 క్యాండిల్స్ మనం చూసినట్టయితే ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది 56,800 లెవెల్. ఒకవేళ 56,800 లెవెల్ బ్రేక్ చేస్తే అప్పుడు బ్యాంక్ నిఫ్టీలో 56,595 అండ్ 56,400 లెవెల్స్ వరకు బ్యాంక్ నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. సో రేపు ఏదైతే క్యాండిల్ క్లోజింగ్ ఉంటుందో అది కన్ఫర్మేషన్ క్యాండిల్. సో వెయిట్ చేసి దాని తర్వాత మనం వ్యూ అనేది డిసైడ్ చేసుకోండి. సో యాజ్ ఆఫ్ నో అయితే ఈ క్యాండిల్ని బట్టి అయితే మనకి ఒక ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్లో కూడా మార్కెట్ అనేది ఆల్ టైమ్ హైస్ నుంచి ఒక బేరిష్ ప్యాటర్న్ ఉంది. సో ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్స్ దగ్గర 50% నుంచి మళ్ళీ రిజెక్షన్ కనిపిస్తుంది. కాబట్టి రేపు కూడా మార్కెట్లో వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఒకవేళ ఏదైతే ఇవాళ డే లో ఉందో ఆ లో బ్రేక్ చేస్తే మనం ఇక్కడ పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో కూడా కంటిన్యూషన్ అవ్వచ్చు. 56,595 అండ్ 56,500 వరకు మార్కెట్ అయితే రావచ్చు. అది బ్రేక్ అవుతే ఇంకా డౌన్ సైడ్ టార్గెట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓకేనా, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి మనకి 25,450 లెవెల్ అండ్ ఇక్కడ మనకి 25,600 లెవెల్ దగ్గర మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ దానికన్నా మనం పైకి చూసామనుకోండి ఇంకా 25,800 లెవెల్ దగ్గర కూడా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో ఇవాళనే మార్కెట్లో ఎక్స్పైర్ అయింది కాబట్టి కరెంట్ ఎక్స్పైరీ. సో నెక్స్ట్ ఎక్స్పైరీలో డేటా అంతా ప్రాపర్గా ఉండదు. సో రేపటి నుంచి అయితే ప్రాపర్గా ఉంటుంది. స్టిల్ యాజ్ ఆఫ్ నో ఏదైతే మనకి డేటా కనిపిస్తుందో ఆ డేటా పరంగా మనం చూసినట్టయితే రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్కి సపోర్ట్ వచ్చేసి 25,300 లెవెల్ 25,400 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్. అండ్ దానికన్నా కింద మనం చూసామనుకోండి 25,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. సో యాజ్ పర్ డేటా మనకి ఇక్కడ కాల్ రైటింగే ఎక్కువ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి మనకి US30 42 పాయింట్స్ నెగిటివ్లో ఉంది. సో 6 o'clock ఎంప్లాయ్మెంట్ డేటా వచ్చేది ఉంది. సో కొంచెం ఆ డేటా పరంగా కూడా మార్కెట్స్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది US మార్కెట్స్. సో అది కూడా ఇంపార్టెంట్, ఆల్రెడీ షేర్ చేశాను టెలిగ్రామ్ ఛానల్లో. ఒకవేళ డేటా కూడా వచ్చిందనుకో డేటా కూడా షేర్ చేస్తాను. అండ్ US Tech 100 వచ్చేసి ఇక్కడ మనకి ఫ్లాట్ కనిపిస్తుంది నాస్డాక్. అండ్ డాక్స్ వచ్చేసి 21 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. హ్యాంగ్సెంగ్ వచ్చేసి 123 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో మనకి ఏషియన్ మార్కెట్స్ యూరోపియన్ మార్కెట్స్ రెండు పాజిటివ్లో ఉన్నాయి. అండ్ US మార్కెట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనం క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ చేసుకునే ముందు ఇక్కడ ఆల్గో లెవెల్స్ ఎలా వర్క్ చేసాయో చూసుకుందాం. సో ఇవాళ ఆల్గో లెవెల్స్ షేర్ చేయమని చెప్పి చాలా నిన్న కమెంట్స్లో చూశాను. సో షేర్ కూడా చేశాను ఇవాళ. సో ఇక్కడ ఎవరైనా బేస్ చేసి ట్రేడ్ చేస్తుంటే కనుక కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్గో లెవెల్స్ ఏదైతే ఇక్కడ ఆల్గో సపోర్ట్ లెవెల్ ఉందో ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో ఇది రెసిస్టెన్స్ లెక్క అవుతుంది. అండ్ దాని తర్వాత మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్స్ నుంచి టెస్ట్ చేసి మళ్ళీ మార్కెట్లో డౌన్ సైడ్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే సేమ్, ఇక్కడ ఆల్గో లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత ఇది రెసిస్టెన్స్ అవుతుంది. అండ్ దాని తర్వాత మార్కెట్ ఇదే లెవెల్స్ నుంచి రిజెక్ట్ కూడా చేసింది. ఓకే, ఎవ్రీడే ఆల్గో లెవెల్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. సో టెలిగ్రామ్ ఛానల్ మస్ట్ అండ్ షుడ్ అయితే ఫాలో అవ్వండి. అండ్ ఇప్పుడు మనం క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. సో క్రిప్టోలో నిన్న నేను ఏదైతే అనాలిసిస్ మీకు డైలీ మార్కెట్ ఏదైతే వీడియో అనాలిసిస్లో కూడా చెప్పాను అండ్ మా ప్రీమియం ఛానల్ మెంబర్స్కి సో ఇక్కడ ట్రేడ్ కూడా ఇచ్చాను. సో మనం బిట్ కాయిన్ మనం చూసినట్టయితే ఏదైతే నేను టార్గెట్స్ చెప్పానో అన్ని టార్గెట్స్ కూడా అచీవ్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ నిన్న మనం ఈ పాయింట్లో మాట్లాడుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 2,920 దగ్గర 3,000 పాయింట్స్ మార్కెట్ ఇక్కడ టార్గెట్స్ అచీవ్ చేసింది బిట్ కాయిన్లో. అండ్ ఇథేరియంలో చూసారనుకోండి, ఇథేరియం ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 200 పాయింట్స్ అచీవ్ చేసింది. 2630 దగ్గర అండ్ 2650 దగ్గర ప్లాన్ చేయొచ్చు బై ప్లాన్ అన్నాను. సో ఈ లెవెల్స్ నుంచి మీరు చూసినా సరే సో ఆల్మోస్ట్ ఆల్ 200 పాయింట్స్ దగ్గర ప్రాఫిట్స్ అనేది బుక్ చేయొచ్చు మీరు. ఈ
అయినాయి. అండ్ మీరు ఇథీరియంలో చూసారనుకోండి, ఇథీరియం యాక్చువల్లీ ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసింది ఇది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడనే ఈ పాయింట్లోనే మనకి 2554 లెవెల్స్ దగ్గరలోనే మార్కెట్లో మాకు ఎంట్రీ ఉండే. సో ప్రీవియస్లీ ఈ లెవెల్ దగ్గర కూడా ఎంట్రీ ప్లాన్ చేసాం. ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ టార్గెట్స్ ఉండే. దాని తర్వాత ఎప్పుడైతే ఇది కన్సాలిడేషన్ జరిగిందో 2600 అండ్ 2630 లెవెల్ ప్రీవియస్లీ రెసిస్టెన్స్ లెవెల్స్. సో ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ హోల్డ్ చేసింది. దాని తర్వాత 2630 లెవెల్ దగ్గర మళ్ళీ ఎంట్రీ ఇచ్చాను, ఫ్రెష్ ఎంట్రీ. అండ్ అక్కడ నుంచి మీరు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఈ ఏదైతే స్కాల్పర్ స్ట్రాటజీ ఉందో ఆ స్కాల్పర్ స్ట్రాటజీ మనకు సిగ్నల్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 300 పాయింట్స్ ఈ యొక్క క్రిప్టో స్కాల్పర్ ఇచ్చింది. ఓకే, సో మంచిగా వర్క్ చేస్తుంది ఈ క్రిప్టో స్కాల్పర్ టీటీటీ. సో ఇదే స్ట్రాటజీ బేసెస్ పైన నేను ప్రీమియం ఛానల్స్లో కూడా ట్రేడ్స్ ప్లాన్ చేస్తున్నాం, వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ మీరు బిట్కాయిన్ బీటీసీలో మీరు చూసినట్టయితే బిట్కాయిన్లో కూడా ఇక్కడ సిగ్నల్ వచ్చింది ఈ పాయింట్లోనే. అండ్ నేను ట్రేడ్ ఇచ్చింది రేంజ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత. సో 1,09,000 to 1,09,300 లెవెల్స్ దగ్గర ప్లాన్ చేయొచ్చు అని చెప్పాను. సో మీకు కూడా నిన్న వీడియోలో ఇదే చెప్పాను. సో ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఏదైతే అప్ సైడ్లో లెవెల్స్ ఉన్నాయి ఇవి టార్గెట్ లెవెల్స్ చెప్పాను నిన్న వీడియోలో కూడా. సో ఈ 2 లెవెల్స్ కూడా హిట్ అయినాయి. ఓకే, మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే మా ప్రీమియం ఛానల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ చూసారనుకోండి క్రిప్టో ప్రీమియం ఛానల్ టీటీటీ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు స్క్రీన్ షాట్స్ కూడా చూస్తున్నారు కదా. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రాఫిట్స్ బుక్ చేస్తాయి. ఇక్కడ మీరు కాయిన్ DCXలో న్యూగా మెంబర్ జాయిన్ అయిన వాళ్ళు ట్రేడ్ చేశారు. సో ఎగ్జాక్ట్లీ చూడండి 1,09,346 దగ్గర ఎంట్రీ, దాని తర్వాత 1,11,200 లెవెల్ దగ్గర ప్రాఫిట్స్ని బుక్ చేశారు. మీరు కూడా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. సో మీరు చేయాల్సింది ఏం లేదు. సో బిట్కాయిన్ అండ్ ఇథీరియం ట్రేడ్ చేయాలనుకోండి. సో ఫ్యూచర్స్ అయినా ఆప్షన్స్ అయినా ట్రేడ్ చేయొచ్చు. నా సజెషన్ అయితే ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయండి. సో దానికి ప్లాట్ఫామ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ బెస్ట్ ప్లాట్ఫామ్ ట్రేడ్ చేయడానికి క్రిప్టోస్లో. సో డెల్టా ఎక్స్చేంజ్ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో మనకి FIU రిజిస్టర్డ్. దాని తర్వాత మీరు లెవరేజ్ కూడా ఇక్కడ మంచిగా దొరుకుతుంది. సో కంప్లీట్గా మీకు ఓవర్వ్యూ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ డెల్టా ఎక్స్చేంజ్ గురించి ఉన్నాయి. దాంతోపాటు మాస్టర్ క్లాస్ కూడా ఉంది. మీరు ట్రెండ్ ట్రేడర్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ప్లేలిస్ట్లో మీకు సో క్రిప్టో F&O ట్రేడింగ్ ఫ్రీ మాస్టర్ క్లాస్ ఉంటుంది. కంప్లీట్లీ 10 వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూడండి. సో క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు క్రిప్టో స్టార్ట్ చేయాలనుకుంటున్నారా లేకుంటే స్టార్ట్ చేసినా సరే, సో ఇక్కడ ఏదైతే వీడియోస్ ఉన్నాయో అన్నీ చూసారనుకుంటే ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత మీరు కావాల్సి వస్తే మీరు డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మాతోని కనెక్ట్ అవ్వచ్చు. సో రిఫరల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. సో రిఫరల్ కోడ్ కూడా ఉంది. సో అక్కడ నుంచి అది తీసుకొని మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకొని ఫండ్ యాడ్ చేసుకోండి. ఫండ్ యాడ్ చేసిన తర్వాత మీరు శాంపుల్ ట్రేడ్ తీసుకోండి. సో ఎలా చేయాలనేది షార్ట్ ఒక వీడియో కూడా ఉంది మన యూట్యూబ్ ఛానల్లోనే. సో అది చూసి చేసి నాకు వాట్సాప్ చేయండి. వెరిఫై చేసి నేను మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో క్రిప్టో స్కాల్పర్ అండ్ ప్రీమియం ఛానల్ యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇంకొకటి కాయిన్ DCX. ఎవరైతే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఆల్రెడీ ఉందనుకోండి మీకు, సో నెక్స్ట్ ఆప్షన్ మీకు కాయిన్ DCX కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, కాయిన్ DCX కూడా FIU రిజిస్టర్డ్. అండ్ కాయిన్ DCXకి డెల్టా ఎక్స్చేంజ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సో డెల్టా ఎక్స్చేంజ్లో ఫ్యూచర్స్ ఆప్షన్స్ రెండూ చేయొచ్చు. ఏదైతే బిట్కాయిన్లో కానీ ఇథీరియంలో కానీ మీరు SIP చేయాలనుకుంటున్నారనుకోండి చేసుకోవచ్చు. అండ్ ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా చేయొచ్చు ఈ కాయిన్ DCXలో. సో కాయిన్ DCXలో కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. రెండుట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అండ్ కాయిన్ DCX రెండు అకౌంట్ ఉంటే బెటర్. అండ్ ఇక్కడ ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ట్రేడింగ్ చేయొచ్చు అంటే కాయిన్ DCXలో మనకి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండ్ ఫ్యూచర్స్లో కూడా ట్రేడ్ చేయొచ్చు. సో ఈ ప్లాట్ఫామ్ కూడా ట్రస్టెడ్ ప్లాట్ఫామ్. ఆల్రెడీ మీరు రిజిస్టర్డ్ యూజర్స్ వచ్చేసి 2 crores ఉన్నారు. FIU రిజిస్టర్డ్, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్. ఓకే, సో కాయిన్ DCXలో కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి కిందున్న లింక్ క్లిక్ చేయండి. మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది. సో వెళ్ళి చెక్ చేయండి. అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. సో ఫండ్ యాడ్ చేసుకోండి. శాంపుల్ ట్రేడ్ మస్ట్ అండ్ షుడ్ తీసుకోండి. ఎందుకంటే ఫుల్లీ యాక్టివేట్ అవుతుంది అప్పుడు మీ అకౌంట్. సో నేను సర్చ్ చేసినప్పుడు మీ యూజర్ ఐడి మేము సర్చ్ చేసినప్పుడు మాకు కనిపిస్తుంది. ఓకే, సో ఫుల్లీ యాక్టివేట్ అయిన తర్వాతనే నాకు మెసేజ్ చేయండి. సో నేను వెరిఫై చేసుకొని మీకు ప్రీమియం ఛానల్ యాక్సెస్, దాంతోపాటు క్రిప్టో స్కాల్ప్ బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుందో అది కూడా యాక్సెస్ ఇస్తాను. ఓకేనా. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.